ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైసియుడు ఫ్లేవర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు ఆలుతోనే ఇంట్లోనే ఈజీగా చేసుకునే 2 రకాల అద్భుతమైన రెసిపీలు ఏంటో చూపించబోతున్నాను. అవి తొందరగా చేయడమే కాకుండా పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే రెసిపీలు. అవి ఏంటంటే ఆలూ చీజ్ బాల్స్ అండ్ బ్రెడ్ ఆలూ చీజ్ శాండ్విచ్ రెసిపీ. ఇప్పుడు ఆలుగడ్డల్ని కుక్కర్లో ఒక 5 విజిల్ వచ్చే వరకు ఇలా ఉడకబెట్టుకోవాలి. 5 విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆలుగడ్డ పొట్టు తీసుకొని ఇలా మంచిగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ శాండ్విచ్కి ఏమేమి కావాలో చూపిస్తాను. బ్రెడ్, చీజ్, ఉప్పు, పసుపు, బటర్, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, తగినంత ఉప్పు, వీటన్నింటిని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా మొత్తం దానికి ఆలుగడ్డకు పట్టుకునేలాగా పచ్చిమిర్చి, ఉప్పు మంచిగా కలుపుకునేలాగా చూసుకోవాలి. చూసారు కదా ఎలా కలుపుకోవాలో. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని దానిపైన మొత్తం ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆలూ కుర్మాని, దాన్ని బ్రెడ్ పైన పెట్టుకోవాలి. టోటల్ బ్రెడ్ మొత్తం ఉండేలా చూడాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ చీజ్ని స్లైస్ చేసుకున్నాము. ఆల్రెడీ ఆ చీజ్ని మొత్తం ఇలా పెట్టుకోవాలి. దానిపైన ఇంకొక బ్రెడ్ పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు మన దగ్గర ఉన్న బ్రెడ్లన్నింటినీ ఇలానే పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ పెట్టుకున్నాక సైడ్కి ఒక సైడ్ పెట్టుకుందాం. శాండ్విచ్ మిషన్లో కొంచెం బటర్ వేస్తున్నాను. ఇలా బటర్ పెట్టుకుంటే కొంచెం ఉప్పు టేస్ట్ బాగుంటుంది. అలా పెట్టేసుకోవాలి బ్రెడ్ని. దీన్ని జస్ట్ ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మధ్యలో నేను ఒకసారి తీసుకొని దానిపైన బటర్ పెట్టుకున్నాను. ఎందుకంటే కింది సైడ్ నేను బటర్ ఫస్ట్ పెట్టుకున్నాను కదా, దాని పైన పెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు బటర్ పెట్టుకున్నాను. చూడండి ఎలా అయ్యాయో. వేడివేడిగా బ్రెడ్ ఆలూ చీజ్ శాండ్విచ్ రెసిపీ రెడీ. దీన్ని నార్మల్గా కూడా తినొచ్చు, అలానే సాస్ పెట్టుకుని కూడా తినొచ్చు. నేను 2 రకాల స్నాక్స్ చూపిస్తాను కదా, ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు రెండోది ఎలా చేయాలో చూపిస్తాను. ఆలూ చీజ్ బాల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి ఏమేమి కావాలో చూడండి. ఆల్రెడీ మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా, ఫస్ట్ వాటిని కూడా ఒక సైడ్కి పెట్టుకోవాలి. అలానే స్మాష్ చేసుకొని కార్న్ఫ్లోర్, పచ్చిమిర్చి, నూనె, చీజ్, బ్రెడ్ పొడి, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు ఇవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన ఆలుగడ్డలో ఏమేమి కలుపుకోవాలో చూద్దాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అందులో మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆలుగడ్డ కుర్మాలో ఉప్పు కారం అంతా తగినంత ఉందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. మరీ లూజ్ కాకుండా కొంచెం కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు నేను బాల్స్ ఎలా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆలుగడ్డ కుర్మాని అలా బాల్స్ మొత్తం అలా రౌండ్గా చేసుకొని, రౌండ్గా కానీ లేకపోతే పొడవు కానీ చేసుకోవాలి. మధ్యలో చీజ్ పెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ ఆలుగడ్డ ఉంది కదా, ఆలుగడ్డని ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా అట్లా మంచిగా చేసుకొని తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ కార్న్ఫ్లోర్లో వాటర్ కలిపినాం కదా, దాన్ని తీసుకొని అందులో పెట్టుకొని తర్వాత దానిపైన మొత్తం టోటల్ బ్రెడ్ పొడి ఉంది కదా, ఈ బ్రెడ్ పొడి మొత్తం అలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకోవాలి అన్నింటినీ. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకున్నాక ఇలా వేసుకోవాలి. వీటిని స్లోగా స్పూన్తో కలుపుకోవాలి, మెల్లగా అటు సైడ్ ఇటు సైడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక సైడ్కి తీసేసుకుందాం. వేడివేడిగా ఆలూ చీజ్ బాల్స్ రెడీ. చూడండి, మధ్యలోకి చుంచితే చీజ్ అనేది ఎలా బయటకు వస్తుందో. వేడిగా ఇంట్లోనే ఇలా ఈజీగా స్నాక్స్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.